వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో కూడా వేస్తాను. అక్కడ మీరు ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆ డీటెయిల్స్ అనేది క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇక మెయిన్ టాపిక్ వెళ్లేదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళలేదో వెళ్ళండి. రేపు వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అన్నమాట. సెప్టెంబర్ 3, 2024 రేపు. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2, 2024. రేపైతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. అండ్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే వాళ్ళకు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మెయిల్ కానీ, మొబైల్ నెంబర్ కానీ వస్తుంది. కాబట్టి మీరు వేచి అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? చాలామంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. చెప్పండి అని అంటున్నారు. అండ్ ఎప్పుడొస్తుంది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. అండ్ కట్ ఆఫ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. సెకండ్ లిస్ట్‌లో ఎన్ని మార్కులు ఉంటే జాబ్ వస్తుంది అని ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం అయితే. సెకండ్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే సెకండ్ లిస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ లిస్ట్‌కి సంబంధించి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. ఫస్ట్ లిస్ట్ సంబంధించి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ లిస్ట్ ప్రాసెస్ ఎప్పుడైపోతుంది? రేపైతే అయిపోతుందన్నమాట. రేపు అయిపోయిన తర్వాత మనకు రేపటి నుంచెల్లి మనకు 10 డేస్ వరకైతే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి రేపు సెప్టెంబర్ 3 కాబట్టి మనకు ఇంచుమించు సెప్టెంబర్ 14 గాని 15 తారీఖు మనకు సెకండ్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కన్ఫర్మ్‌గా అంటే కన్ఫర్మ్‌గానే వస్తది. 100కి 100% సెప్టెంబర్ 14 గాని, సెప్టెంబర్ 15 గాని మనకైతే రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫో బై అజయ్. ఓకేనా? అండ్ కట్ ఆఫ్ గురించి చూసుకుంటే 70%కే జాబ్ వస్తదంటే 70%కి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈసారి. కట్ ఆఫ్ చూసుకున్నాం ఇప్పుడు. ఏ విధంగా కట్ ఆఫ్ అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు, మధ్యప్రదేశ్‌కు, రాజస్థాన్‌కి టోటల్‌గా అన్ని స్టేట్‌లకు సంబంధించి కట్ ఆఫ్ చెప్తా. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొత్తం ఓవరాల్‌గా 23 స్టేట్‌లకు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా! మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఎవరికైతే 95 అబోవ్ ఉంటదో పర్సెంటేజు వాళ్ళకైతే సెకండ్ లిస్ట్‌లో జాబ్ అయితే కన్ఫర్మ్. మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే 95% ఉంటదో ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళకచ్చి జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. నెక్స్ట్ అస్సాం చూసుకుంటే 90% ఎబోవ్ ఉన్న వాళ్ళకు అస్సాంలో కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ బీహార్ వచ్చేసి 90% ఇలా కూడా 90-95% ఆ మధ్యలో ఉంటుంది మనకు బీహార్‌కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైమ్. అంటే ఫస్ట్ లిస్ట్‌లో ఒక 20-30 మంది సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 85%. ఎవరికైతే 85% అబోవ్ ఉంటదో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. ఇక మీరు రాసి పెట్టుకోరు. ఓకేనా? ఇన్ఫో బై అజయ్ సంబంధించి ఛానల్ చూసుకుంటే. నెక్స్ట్ ఢిల్లీ చూసుకుంటే 95 అబోవ్. ఎవరికైతే ఢిల్లీలో 95 అబోవ్ ఉంటదో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ ఢిల్లీలో. నెక్స్ట్ గుజరాత్ కూడా అంతే 90-95. అండ్ నెక్స్ట్ హర్యానా సంబంధించి చూసుకుంటే 93 అబోవ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే మనకు 70%కే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌లో కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇంకొకటి ఎవరైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్నదో హిమాచల్ అప్లై చేసుకున్నారో వాళ్ళకొచ్చేసి 65%, 70%కే సెకండ్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ హై మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ లిస్ట్‌లో అయిపోతున్నారు. కాబట్టి సెకండ్ లిస్ట్‌లో మనకు ఎవరైతే 65, 70, 80 ఆ మధ్యలో వరకు ఉంటదో జాబ్ అయితే కన్ఫర్మ్. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్‌లో. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళకు 85 అబోవ్ ఉన్న వాళ్ళకు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జాబ్ అనేది కన్ఫర్మ్. నెక్స్ట్ జార్ఖండ్ సంబంధించి చూసుకుంటే 93 అబోవ్ ఉన్న వాళ్ళకు జార్ఖండ్‌లో వస్తది. నెక్స్ట్ కర్ణాటక 95 అబోవ్. అండ్ కేరళ కూడా 95 అబోవ్. అండ్ మధ్యప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఎవరికైతే 92 అబోవ్ ఉన్న వాళ్ళకో నేను మళ్ళీ చెప్తున్నాను 92.15 ఎవరికైతే ఈ పర్సెంటేజ్ ఉంటదో వాళ్ళకైతే ఈసారి జాబ్ అయితే కన్ఫర్మ్ సెకండ్ లిస్ట్‌లో. 100కు 100% చెప్తున్నాను. ఎవరికైతే 92.15% ఉంటదో మధ్యప్రదేశ్‌లో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్. అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నా కదా! 92 అనేది లీస్ట్ అన్నమాట తక్కువ. 92 కన్నా ఎక్కువుంటే వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్. ఎక్కడ? మధ్యప్రదేశ్ సంబంధించి. ఇక 91 ఉన్నది, 90 ఉన్నదంటే అది మీ లక్కు. మీ డివిజన్ బై రోజు ఉంటది. ఒకవేళ మీ పీడబ్ల్యూడీ ఉన్నదనుకో మీకు 90% ఉన్నా గాని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మహారాష్ట్ర సంబంధించి చూసుకుంటే గాన 90 అబోవ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కన్ఫర్మ్ సెకండ్ లిస్ట్‌లో.
అండ్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్కి సంబంధించి చూసుకుంటే నార్త్ ఈస్ట్ అనేది ఒకటే స్టేట్ కాదు, ఇక్కడ 7 స్టేట్లకు సంబంధించి కలిపే నార్త్ ఈస్ట్ అంటే అంటారు అనమాట. నార్త్ ఈస్ట్ అంటే సంబంధించి చూసుకుంటే మనకు ఈ మేఘాలయ, మిజోరా, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించి డివిజన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కట్ ఆఫ్ చూసుకుంటే ఎవరికైతే 60% అబవ్ ఉంటుందో ఈ నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఒక కాడ ఉండడం అయితే జరుగుతుంది జాబ్ కన్ఫామ్గా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నార్త్ ఈస్ట్లో ఒకటే స్టేట్ అయితే ఉండదు, మనకు 6 నుంచి 7 స్టేట్లు ఉంటాయి. కాబట్టి మీకు 6 నుంచి 7 స్టేట్ల కట్ ఆఫ్ వేరు ఉంటుంది. కాబట్టి మీకు అందులో నార్త్ ఈస్ట్లో 60% ఉన్న జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది, 100కు 100% ఉన్నా కానీ జాబ్ అయితే అవకాశం అయితే ఉంది. ఎవరైతే 60 నుంచి 100 మార్కులు 100% ఉంటుందో వాళ్ళ అనేది ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట దేంట్లో, నార్త్ ఈస్ట్ స్టేట్లకు సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ ఒడిస్సా సంబంధించి చూసుకుంటే మన సబ్స్క్రైబర్స్ 5 సెలెక్ట్ అయ్యారు లాస్ట్ దాంట్లో. అండ్ ఇప్పుడు ఈ కట్ ఆఫ్ చూసుకుంటే 94, 95 ఈ మధ్యలో ఉంటుంది ఒడిస్సాలో. నెక్స్ట్ 17th పంజాబ్ సంబంధించి చూసుకుంటే ఎవరు లేరు మన సబ్స్క్రైబర్స్. ఆయన మళ్ళీ చెప్తున్నాను, 92 అబోవ్ ఉన్న వాళ్ళకు పంజాబ్లో జాబ్ అయితే కన్ఫామ్. నెక్స్ట్ రాజస్థాన్ సంబంధించి చూసుకుంటే 90 అబోవ్, ఎవరికైతే 90 అబోవ్ ఉంటుందో జాబ్ అయితే కన్ఫామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, 90 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే వస్తుంది. బిలో ఉన్న వాళ్ళకు అది మీ లక్ డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మీరు అప్లై చేసిన విధానం బట్టి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే 94, 95 ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో జాబ్ అయితే కన్ఫామ్ తమిళనాడులో. నెక్స్ట్ తెలంగాణ సంబంధించి చూసుకుంటే ఎవరైతే 92 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. 92కి జాబ్ వస్తుందంటే వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఎక్స్పెషల్లీ ఏంటంటే తెలంగాణ సంబంధించి చూసుకుంటే ఆదిలాబాద్లో అంటే నాకు 80% వచ్చిన జాబ్ వస్తుందా, 90%కు జాబ్ వస్తుందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు నన్ను. ఒకటి చెప్పండి బ్రదర్, ఇప్పుడు తెలంగాణ సంబంధించి లాస్ట్ ఇయర్ చాలా తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ అంటే ఆదిలాబాద్. అయితే లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఆదిలాబాద్కి ఈసారి ఏం చేసిరంటే అందరూ కూడా ఆదిలాబాద్ స్టేట్కు పెంచడం అయితే జరిగింది. అంటే ఆదిలాబాద్కి అందరూ కూడా అప్లై చేసుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్, ఆదిలాబాద్కు అనేది హైయెస్ట్ కట్ ఆఫ్ పెడతాడు. ఎంత 100%, 99%, 98% ఈ విధంగా పెడతాడు. కాబట్టి అందరు ఒక్కసారి చేసింది అనుకో ఎట్లుంటుంది, అందరికి ఒక్కసారి పెట్టిందంటే అలా ఫిల్టరైజ్ చేయాలి. అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాదాపు ఒక 100 మంది 100 పోస్టులు అనుకోండి. ఇక్కడ నీకు అప్లై చేసారు ఎంతమంది, 1000 మంది. ఇక్కడ 1000 మందికి జాబ్ ఇయ్యాడు కదా, అలా 900 మంది తీసేస్తాడు. కాబట్టి అక్కడ ఫిల్టరేషన్ చేయాలి. కాబట్టి అందులో 1000 మందిలో 100 మందికి జాబ్ ఇవ్వాలి. కాబట్టి ఇదంతా ఫిల్టరైజ్ చేసి ఎవరికైతే హై మార్క్స్ ఉంటాయో, హై ఏజ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్, ఇప్పుడు మణిపూర్ స్టేట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది 263 పోస్టులకు సంబంధించి. ఈ 263కి ఎంతమంది అప్లై చేస్తారు చెప్పన్నా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది అప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది అప్లికేషన్స్ వస్తాయి ఆ రోజులు ఇండియా అని చెప్తున్నా కదా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి చెప్తున్నా నేను. 3 లక్షల నుంచి 4 లక్షల అంటే ఇవి వస్తే వాడు ఎన్ని పోస్టులు అక్కడ 263. ఈ 3 లక్షలు 4 లక్షలు వస్తే 263 ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ. కాబట్టి అందరికి ఇవ్వడు జాబ్, ఓన్లీ 263 మందికి మాత్రమే జాబ్ అయితే ఇస్తాడు. ఆ విధంగా అన్నమాట. ఓకేనా. తెలంగాణ వాళ్ళకి చెప్పిన కదా 92 అబవ్ ఎవరికైతే ఉంటుందో జాబ్ అయితే కన్ఫామ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సంబంధించి చూసుకుంటే వీళ్ళకు 91%, మళ్ళీ చెప్తున్నాను 91% ఎవరికైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్ సంబంధించి జాబ్ అయితే కన్ఫామ్. ఉత్తరాఖండ్ వచ్చేసి 85 ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫామ్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే 93% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫామ్. ఓవరాల్గా మనకు అన్ని స్టేట్లకు సంబంధించి కట్ ఆఫ్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే కట్ ఆఫ్ వచ్చేసి 1-2 అటు ఇటు ఉంటుంది కావచ్చు, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అంటే నేను చెప్పే కట్ ఆఫ్ అంతా నేను అదే కట్ ఆఫ్ పెడతారా అనే ఉద్దేశం కూడా లేదు, ఆ కట్ ఆఫ్ అంటే ఎక్కువ పెట్టే ఉద్దేశం కూడా లేదు. నేను చెప్పేది 1-2 అటు ఇటు మాత్రమే ఉంటుంది, కానీ ఇంకా మిగతా అంటే సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ ఉంటే మీరు ఓప్స్ అయితే పెట్టుకోండి అని నేను చెప్తున్నాను అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఈ కట్ ఆఫ్ ఉంటుందో మీరైతే ఓప్స్ అయితే పెట్టుకోండి. ఈ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉన్నది అనుకుంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది ఇడిచిపెట్టండి. ఓకేనా. నీకు ఇంకా 10 లిస్టులు రిలీజ్ చేసినా 20 లిస్టులు రిలీజ్ చేసినా రాదు జాబు. ఎందుకంటే సెకండ్ లిస్ట్ ఎవరికైతే వస్తుందో, సెకండ్ లిస్ట్లో ఇప్పుడు సపోజ్ తెలంగాణకు 93 కట్ ఆఫ్ పెట్టింది అనుకో, 93కి ఇంకా 10 మంది ఉంటారు. 10 మందికి ఉంటారు కాబట్టి ఇంకా 10 లిస్టులు రిలీజ్ చేస్తే వీళ్ళే ఉంటారు. ఇక తక్కువ వచ్చిన వానికి ఇయ్యరు జాబ్ అన్నమాట. ఆ విధంగా నేను ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. ఓకేనా.
కాబట్టి మీరు ఒకసారి 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు అప్లై అయితే చేసుకున్నారు కాబట్టి ఎవరికైతే కట్ ఆఫ్ ఉంటుందో ఒకసారి 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ కాండి. ఓకేనా? ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఈ విధంగా ఎవడైతే చెప్పాడో ఏ యూట్యూబర్ కూడా చెప్పాడు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అప్డేట్స్ అనేది మంచి వస్తాయి. అలాగే 10th బేస్‌తోని, ఇంటర్ బేస్‌తోని అన్నీ కూడా నేను జాబ్స్ అనేది ఇంకా వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి మీకు మంచిగా జాబ్ రావాలి, నేను సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ అనేవి వస్తాయి. మీరు అప్లై చేసుకొని అప్పుడు జాబ్ అయితే కొట్టుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ ఇంతే బ్రదర్. థ్యాంక్ యూ.